శివాజీ గారు అలా మాట్లాడడం చాలా తప్పు. అండ్ అలా బూతులు మాట్లాడడం కూడా చాలా తప్పు. మా బట్టలు మా ఇష్టం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళం ఆ మాత్రం మాకు తెలీదా? అలాంటి బట్టలు వేసుకున్న హీరోయిన్స్‌తో ఆయన ఎప్పుడు వర్క్ చేయలేదా? నోరు అదుపులో ఉంటే మంచిది. మంగపతి క్యారెక్టర్ ఎలివేషన్ ఇచ్చినందుకు అనుకుంటా. ఆ ఇన్స్‌పిరేషన్‌తో మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళకి కోపం రమ్మంటే రాదా? మైండ్ యువర్ వర్డ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని. శివాజీ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు ఎంత కాంట్రవర్సీ అయ్యాయో మనందరం చూస్తున్నాం, వింటున్నాం. అండ్ నైటే పాపం ఆయన సారీ చెప్పడం కూడా జరిగింది. ఆ సారీ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో తెలీదు. బట్ ఆయన అపాలజైజ్ అయితే చేశారు. ఆయన చెప్పిన అపాలజీ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, చేయరు అనే విషయం పక్కన పెడితే, ఈ వీడియోలో ఆ టాపిక్ మీద నా ఒపీనియన్ ఏంటి, అండ్ ఒక ఉమెన్ ఎలా ఆలోచిస్తుంది, ఒక ఉమెన్ బౌండరీస్ ఎలా క్రియేట్ చేసుకుంటుంది, అండ్ ఒక ఉమెన్ ఈ ఇష్యూ మీద ఎలా ఆలోచిస్తుంది అనేది, అండ్ నా పర్సెప్షన్ ఏంటి అనేది ఇవి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే మీరు కామెంట్స్ చేయండి, ఎందుకంటే సగం చూస్తే మీకు అర్థం కాదు. నేను చెప్పిన పూర్తి విషయాలు చూసి విని మీరు రియాక్ట్ అవ్వడం మంచిది. ముందే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. సో ఆయన మాట్లాడింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీని ప్రకృతితో పోల్చారు, అందుకు ఆయన్ని చాలా మెచ్చుకోవచ్చు. అండ్ ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది పక్కన పెడితే, ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే 2 తప్పు పదాలు మాట్లాడారు. ఆ 2 తప్పు పదాలు సమాజంలో మనం వినేవే కదా అని చాలామంది అంటున్నారు. ఆయన చాలా కరెక్ట్ మాట్లాడారు అని కూడా చాలామంది అంటున్నారు. ఉమెన్కి నచ్చకపోవచ్చు, మెన్కి బాగా నచ్చొచ్చు. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటి అంటే, సామాన్లు అండ్ ఈ 2 పదాలు చాలా తప్పు. అంటే మీరు మీ వీడియోలో చెప్తున్నారు కదా, ఆయన అన్నది మీరు రిపీట్ చేస్తున్నారు కదా, మీది తప్పు కానప్పుడు ఆయనది ఎలా తప్పు అవుతుందని కూడా కొంతమంది అనుకుని ఉండొచ్చు. ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అని మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది అబ్సల్యూట్లీ 100%, 1000% కరెక్ట్. ఆయన ఏం చెప్పాలనుకున్నారో చాలా కరెక్ట్. బట్ ఆయన చెప్పింది తప్పు. ఆయన వే ఆఫ్ టాకింగ్, ఆయన యూజ్ చేసిన పదాలు చాలా తప్పు. ఎందుకంటే మంచిని మంచిగా చెప్తే అర్థం చేసుకుంటున్నారా, ఇలాగే చెప్పాలి అంటున్నారు. ఇప్పుడు ఏమైంది? అందరూ ఇది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది, అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ ఇది ఇంకా బాగాలేదు కదా. సో ఎవరు వింటారు, ఎవరు వినరు, ఎవరికి ఎలా చెప్పాలి, ఎలా చెప్పకూడదు అనేది పక్కన పెడితే, ఫస్ట్ మన పద్ధతి ఏంటి, మనం ఏంటి అనేది మన డ్రెస్సింగ్లో తెలుస్తుంది అని ఆడవాళ్ళకి చెప్పినప్పుడు, ఒక మగ వ్యక్తి ఏంటి అనేది మాటల్లో తెలుస్తుంది, ప్రవర్తనలో తెలుస్తుంది. ఇప్పుడు చిన్న బట్టలు వేసుకున్న ఆడవాళ్ళందరూ చాలా తప్పు అని అన్నారు. ఓకే, దాన్ని నేను అగ్రీ చేస్తాను. అలా వేసుకోవద్దు, మీ రెస్పెక్టే పోతుంది కదా అని చెప్తున్నారు. అలా మాట్లాడితే కూడా మగవాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు కదా. అలా మాట్లాడిన మగవాళ్ళని ఏ ఆడవాళ్ళు రెస్పెక్ట్ చేయరు కదా. వాళ్ళని ఇంకా ఎలా అంటే, ఒక మెన్లో వేస్ట్ ఫెలోస్ అని, లేదంటే మోరల్స్ లేవు, ఎథిక్స్ లేవు, సెన్స్ లేదు, ఇలా అనుకుంటారు కదా. సో ఆయన చెప్పింది కరెక్ట్. నేను ఆయన దానికి ఒక 50% అగ్రీ చేస్తాను, 50% నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆయన చెప్పాలనుకున్న మ్యాటరు చాలా కరెక్ట్. ఆడవాళ్ళు మంచి బట్టలు వేసుకోవడం చాలా మంచిది, ఆడవాళ్ళు పద్ధతిగా ఉండడం చాలా మంచిది, ఆడవాళ్ళు స్త్రీ శక్తికి ప్రతిరూపాలు, ఆడవాళ్ళు ప్రకృతి స్వరూపాలు, ఆడవాళ్ళు లేనిదే ఈ సృష్టి లేదు. ఆడవాళ్ళు గౌరవంగా సాంప్రదాయంగా ఉంటేనే మనకు, మన సమాజానికి చాలా మంచిది. అది చాలా కరెక్ట్. ఆయన చెప్పాలనుకున్నది చాలా కరెక్ట్, నేను అది ఒప్పుకుంటాను. కానీ యూజింగ్ వర్డ్స్ అనేది చాలా తప్పు. ఎందుకు అలా మాట్లాడాలి? ఇప్పుడు ఒక మగపిల్లగాడు బయట రోడ్డు మీద అవరాగా తిరుగుతున్నాడు, లేదంటే ప్రవర్తన బాలేదు, ఈ అనే పదాన్ని రివర్స్ చేసి తిట్టినట్టు ఒక అబ్బాయిని మాట్లాడితే వాడు ఊరుకుంటాడా? ఏమంటాడు? నువ్వెవడిరా నాకు చెప్పడానికి, నువ్వెవరు నాకు చెప్పడానికి, నీకెందుకు అంటారు కదా. సో ఆడవాళ్ళలో కూడా కొంతమంది అలా ఉన్నారు. ఆడవాళ్ళు రీల్స్ చేసి, బట్టలు చిన్నగా వేసుకొని రీల్స్ చేసి, వెబ్ సిరీస్ చేసి పెడితే బాగా బట్టలు చింపుకుంటారు మగవాళ్ళు. బట్టలు చింపుకొని రోడ్ల మీద దొరుకుతారు, ఇది ఇలాంటిది అది అలాంటిది అని కామెంట్ చేస్తారు. చిన్న చిన్న బట్టలు వేసుకున్న హీరోయిన్స్కి మాత్రం 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలు పెట్టుకొని వెళ్ళి టికెట్ కొనుక్కొని చూస్తారు. ఇది తప్పు. ఒక ఆడపిల్ల రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అనేది అందరికీ వర్తిస్తుంది. ఎప్పుడైనా కామన్ పీపుల్కి చెప్పలేదు ఈ మాట, ఓరల్గా చెప్పి హీరోయిన్స్ అని మెన్షన్ చేశారు. దీనికి అనసూయ గారు రియాక్ట్ అయ్యారు, కొంతమంది రియాక్ట్ అయ్యారు, చిన్మయ్య గారు కూడా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయినందుకు కూడా వాళ్ళని తిడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా.
ఆయన చెప్పింది మీ మంచికే కదా! మంచికే. కానీ మంచికి చెప్పేటప్పుడు మంచి మాటలు, మంచి పదాలు వాడాలి. అలాంటి పదాలు వాడి ఒక మగ వ్యక్తిని ఒక ఒక ఇప్పుడొక సెలబ్రిటీ ఉన్నారు. ఒక ఆడ మనిషి కొంచెం ఇప్పుడు 'శివాజీ' గారి ఏజే అనుకుందాం. ఒక ఆడావిడొచ్చి అవారగాళ్ళు తయారయ్యారు సమాజంలో. మగ పిల్లలు ఇట్లా, అట్లా అని వాళ్ళని మాట్లాడడం, లేదంటే చెడ్డ పదాలు యూజ్ చేసి మాట్లాడడం. ఇలా చేస్తే ఆ వీడియో కింద ఎలాంటి కామెంట్స్ ఒస్తాయి తెలుసా? ఈవిడ వయసుకి మేము మాట్లాడకి సంబంధం ఉందా? ఆడవాళ్ళలో అట్లా లేరా? అయినా ఈమెకెందుకు? మగవాళ్ళందరూ అలా ఉండరు. ఒక్కరు చేసిన దానికి అందరిని అనకూడదు. ఇలాంటి కామెంట్స్ ఒస్తాయి. అదే ఒక ఆడపిల్లని ఏమన్నా అంటే మాత్రం, ఆయన చెప్పింది మంచికే గదా! ఆయన చెప్పింది మీ మంచికే గదా! మా మంచికే. మంచికే. ఆయన మీద మాకు ఎట్లాంటి కోపము, పగ ఇలాంటివి ఏమీ లేవు. కానీ చెప్పేది పద్ధతిగా చెప్పడం చాలా మంచిది. కొంతమంది ఆడవాళ్ళకి బౌండరీస్ ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళకి లిమిట్స్ ఉంటాయి. కొంతమందికి ఉండవు. అది వాళ్ళిష్టం. మీరు అంటే వాళ్ళిష్టం అంటే బట్టలు చిన్న చిన్న బట్టలేసుకొని తిరగొచ్చా అంటే, ఒకటి నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు చిన్న బట్టలేసుకున్న వాళ్ళు ఇదంతా కాదు. మనం ఒక మనిషిని క్వెషన్ చేస్తున్నామంటే, మనం ఒక మనిషిని తప్పుగా మాట్లాడుతున్నామంటే, మనం ఒక మనిషి గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నామంటే, ఫస్ట్ మనం 100% కరెక్ట్‌గా ఉండి, మన ఫ్యామిలీని కరెక్ట్‌గా ఉంచి, మన చుట్టుపక్కల ఉన్న జనాలని కరెక్ట్‌గా ఉంచిన తర్వాత సొసైటీ మీద పడాలి. ఓకేనా? ఇది నా ఒపీనియన్. అండ్ ఇంకొకటేంటంటే, ఆయన అలా అనడానికి కూడా ఉత్సాహం ఇచ్చింది జనాలే. ఎందుకు చెప్పనా? 'బిగ్ బాస్‌లో' ఒక ఎపిసోడ్‌లో నాగార్జున గారు శోభా శెట్టిని కిందేసి ఇలాంటి మాటలు ఇలా బిహేవ్ చేస్తే మా ఇంట్లో ఆడపిల్లలైతే కిందేసి తొక్కుతా అన్నప్పుడు దాన్ని వైరల్ చేసి శివాజీ గారు రాక్స్, నాగార్జున షాక్ అని థంబ్‌నెయిల్స్ పెట్టి శివాజీ గారు గ్రేట్, నాగార్జున మాట కూడా వినలేదు, నాగార్జునని అసలు దేకలేదు, సారీ చెప్పమంటే కూడా మస్తు రూడ్‌గా మాట్లాడిండు, తోపురా తురుమురా అన్నారు కదా! అది. ఇంకొకటి మంగపతి క్యారెక్టర్ చేశారు కదా శివాజీ గారు. ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఆ క్యారెక్టర్ చేసిన వెంటనే ఆయనకొచ్చిన కామెంట్స్ ఏంటంటే, ఎవరైనా కొంచెం చిన్న బట్టలేసుకొని, లేదంటే ఎవరైనా బోల్డ్‌గా రీల్స్ చేసినా, లేదంటే ఏమైనా బోల్డ్ క్యారెక్టర్స్ చేసినా, ఏమైనా బట్టలు కొంచెం తేడాగా వేసుకున్నా, కింద మంగపతి లాంటి అంకుల్ ఉండాలి నీకు, లేదంటే మంగపతి లాంటి నాన్న ఉండాలి నీకు, అప్పుడు తెలిసిద్దని కామెంట్లు చేసి దాన్ని మీమ్స్ చేసి పెద్ద వైరల్ చేస్తారు కదా! సో, అందుకే అత్యుత్సాహం వచ్చింది ఆయనకి. ఏ మనిషికైనా అంతే. అంటే ఇప్పుడు నేను ఆయన ఏదో పెద్ద అట్లా నెగెటివ్ క్యారెక్టర్ అని చెప్పట్లేదు నేను. ఒక మనిషికి మనం ఎలివేషన్ ఇచ్చి బాగా ఉత్సాహం వచ్చేలా చేసినాం. అట్లా చేయడం వల్ల ఆయన అత్యుత్సాహం ఎక్కువైపోయి అంటారు కదా నోరు జారడం అని. అట్లా నోరు జారారు. ఆయన ఇంటెన్షనల్‌గా అన్నారా, అన్‌ఇంటెన్షనల్‌గా అన్నారా అనేది పక్కకు పెడితే ఆయన అది నోరు జారిందే. ఆయన స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మరి మాట్లాడినవి ఏమీ కాదు. ఆయనని కూడా మనం అంత నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన మాట్లాడింది చాలా తప్పు. నా ఒపీనియన్ ప్రకారం ఆయన చెప్పింది కరెక్టే. బట్ అంటే చెప్పాలనుకుంది కరెక్టే. ఆయన వాడిన పదాలు ఏవైతే తప్పుగా ఉన్నాయో అవి పోర్ట్రే అయ్యాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఇంక దాని గురించి కౌంటర్ ఇచ్చిన అనసూయ గారిని నువ్వు ఆడదానివా, నువ్వు ఈ బట్టలేసుకున్నావు, నువ్వు ఆ బట్టలేసుకున్నావు అన్నాం. అసలు చిన్మయికి సిగ్గుందా? ఒకతను కామెంట్ పెట్టాడు, చిన్మయికి సిగ్గుందా? ఆ కామెంట్ పెట్టిన అతడికి సిగ్గుందా అసలు? మీ ఇంట్లో అమ్మ నాన్న సక్రమంగా ఉంటున్నారా అంటే ఎలాంటి గొడవలు లేకుండా? లేకపోతే గుడ్. బట్ ఉంటే ఫస్ట్ మీ అమ్మా నాన్నని సరిదిద్దుకొని, ఇంట్లో అక్క చెల్లెళ్ళని సరిదిద్దుకొని, చుట్టుపక్కల మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని, ఫ్రెండ్స్‌ని, రిలేటివ్స్‌ని అందరినీ సరిదిద్దుకోండి. అప్పుడు బయటకి రండి. నువ్వెవరు చెప్పడానికి అనుండొచ్చు. ఒక ఆడవాళ్ళ మీద నువ్వు బయటకొచ్చి ఒక రీల్ చేసినంత మాత్రాన నువ్వు అంత అబ్యూసివ్‌గా మెసేజ్ పెట్టగలిగే రైట్ నీకున్నప్పుడు, నా యూట్యూబ్ ఛానెల్‌లో నాకు నచ్చినట్టు, నాకు నచ్చిన పదాలతో వీడియో చేసుకొని పోస్ట్ చేసే హక్కు నాకు కూడా ఉంది. ఓకేనా? ఇక్కడ పూర్తిగా అబ్బాయిలదే తప్పు అని నేను అనట్లేదు. కొంతమంది అమ్మాయిలు అలాంటి బట్టలు వేసుకోవడం వల్ల కూడా సొసైటీ ఇట్లా అవుతుంది అని అంటున్నారు. దీని గురించి నేను అసలు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే బట్టలనేది వాళ్ళ పర్సెప్షన్‌లో ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే అదర్ వుమెన్ పర్సెప్షన్‌లో ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ నా పర్సెప్షన్‌కొచ్చేసరికి మనం పద్ధతిగా ఉంటే వేరే వాళ్ళు మన జోలికి రారు. సో, మనం మంచిగా ఉండి, మంచి పేరు తెచ్చుకుంటే చాలు అనేది నా ఒపీనియన్. అందరూ నాలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ పాయింట్‌కొస్తే శివాజీ గారు మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ అవ్వడం కన్నా నాకొకటి ఎక్కువ అర్థమైంది ఏంటంటే, ఆ వీడియోస్ చూస్తుంటే వాటి కింద ఆయన చెప్పింది కరెక్టే గదా! ఆయన చెప్పింది కరెక్టే గదా! ఆయన చెప్పింది కరెక్టే గదా! ఆయన చెప్పింది 100% తప్పు. ఆయన చెప్పాలి అనుకున్నది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఆయన చెప్పింది మాత్రం 100% తప్పు. ఒక ఆడపిల్లని అనడానికి ఆయనెవరు? ఒక అనడానికి ఆయనెవరు?
లాగి పెట్టి కొడతాను ఇవన్నీ అనడానికి ఆయన ఎవరు? ఆయన ఒక పెద్దవారిలా ఆయన మీద మాకు రెస్పెక్ట్ ఉంది. ఒకవేళ ఆయన ఆ 2 వర్డ్స్ యూజ్ చేయకుండా, ఆ 2 పదాలు యూజ్ చేయకుండా గనక మాటలు మాట్లాడుండి ఉంటే ఆ స్పీచ్‌ని మేమందరం అప్రిషియేట్ చేసేవాళ్ళం. ముఖ్యంగా నేను, నా ఒపీనియన్ ప్రకారం. ఆయన 2 పదాలు వాడడం వల్లే ఫెయిల్ అయ్యారు. ఆయన అపాలజీ కూడా చెప్పారు. ఆయనకి లేని బాధ ఏందో ఈ సోషల్ మీడియా జనాలకి ఎక్కువైపోయి కింద కామెంట్లు చేస్తున్నారు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదైతది ఫస్ట్. ఓకేనా? ఇక్కడ ఓవరాల్‌గా నేను చెప్పాలనుకునేది ఏంటిదంటే, ఆడవాళ్ళ బట్టల గురించి వాళ్ళకి వదిలేయండి. వాళ్ళ భర్తకు లేని బాధ, వాళ్ళ అమ్మా నాన్నకి లేని బాధ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి, వాళ్ళ బ్రదర్స్‌కి, ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి లేని బాధ మీకెందుకు? ఇది నేను మగవాళ్ళకి చెప్పదలుచుకున్నాను. అండ్ ఆడవాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్లీజ్ ఇప్పటికైనా మన రెస్పెక్ట్ మనమే కాపాడుకోవాలి. ఓకేనా? నన్ను చూసి నాలాంటి నలుగురు ఆడవాళ్ళని ఒక మగ వ్యక్తి గౌరవించేలాగా నేను బిహేవ్ చేయాలి. నిన్ను చూసి నీ ఫ్యామిలీ మెంబర్స్‌ని రెస్పెక్ట్ చేసేలాగా నువ్వు బట్టలు వేసుకోవాలి. నువ్వు మాట్లాడాలి. నువ్వు బిహేవ్ చేయాలి. అంతేకాని నువ్వు చేసిన దానికి సొసైటీలో ఉన్న ఆడవాళ్ళందరినీ అంటున్నారని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని మంచి బట్టలేసుకోండి, మంచిగా మాట్లాడండి, పద్ధతిగా ఉండండి. ఓకేనా? ఇది టోటల్‌గా ఆయన అన్నది హీరోయిన్స్‌నే. ఈ సోషల్ మీడియాలో ఉన్న జనాలందరూ పడి కొంతమంది ఆయన్ని తిట్టడం, కొంతమంది ఆయన్ని తిట్టిన వాళ్ళని తిట్టడం. ఒక 10 రోజులైతే ఈ టాపిక్ అయిపోతది. అసలెవ్వరికీ గుర్తుండదు. అసలెవరు దేకను కూడా దేకరు. కానీ దాన్ని పట్టుకొని మనం బట్టలు చింపుకొని రోడ్ల మీద ఉరికి ఆడోళ్ళు అట్లా అని మొగోళ్ళనుడు, మొగోళ్ళు ఇట్లా అని ఆడోళ్ళనుడు ఇదంతా ఎందుకు? విన్నామా, దాని మీద రియాక్ట్ అయ్యామా, వదిలేసామా అన్నట్టే ఉండాలి. పర్సనల్‌గా తీసుకొని నీలాంటి ఆడోళ్ళు ఇట్లా, నీలాంటి ఆడోళ్ళు ఇట్లా అని మగవాళ్ళు అనడం, నీలాంటి మగవాళ్ళు ఇట్లా, మీరేమైనా కరెక్ట్ ఉన్నారా? మీరు రేపులు, మర్డర్‌లు చేస్తున్నారు, మీరు పిల్లలని చంపేస్తున్నారు అనడం, వాళ్ళేమో మీరు మొగుళ్ళని చంపేస్తున్నారు అనడం. ఇంత టాపిక్‌ని తీసుకొని దాన్ని చాటంతా చేసి, దాన్ని చింపి ముక్కలు చేసి చెత్త చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఒక పేపర్ ఉంది. బుక్‌లో పేపర్. దాన్ని మనం పడేయాలనుకున్నాం. పడేయాలనుకున్నప్పుడు దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి పడేస్తే డస్ట్‌బిన్‌లో పడతది, అయిపోతది. అంతేగాని దాన్ని చింపి చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని నువ్వెంత ఫోల్డ్ చేసి విసిరేసినా గాలికి చెల్లాచెదురైతే తప్ప అవైతే ఒక దగ్గర చెత్తలాగా ఉండవు. అర్థమైందా? అందుకే మ్యాటర్‌ని ముక్కలు చేసి చింపిన పేపర్‌లాగా చేయకుండా ఫోల్డ్ చేసిన పేపర్‌లాగా డస్ట్‌బిన్‌లో వేయడం చాలా మంచిది. ఉత్తమం. ఓకేనా? దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చకపోతే వీడియో మొత్తం చూశాక స్కిప్ చేయండి. అంతేకాని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది. అలాగే నా పర్సెప్షన్ ఏంటి, నా థింకింగ్ ఏంటి, నాకేం అర్థమైంది, సొసైటీకి ఏం అర్థమైంది నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను. అండ్ ఇప్పటికీ నాకు నా ఒపీనియన్ ప్రకారం నేను ఇప్పుడు ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే, శివాజీ గారు మాట్లాడింది చాలా తప్పు. కానీ ఆయన చెప్పాలి అనుకునేది తప్పు కాదు. అందుకే ఇది ఒక ఇన్స్పిరేషన్‌గా మీరు తీసుకొని, మనం నోరు జారడం వల్ల ఎట్లాంటి రెస్పెక్ట్ మనకు దక్కుతుంది, మనం నోరు జారడం వల్ల ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఎలా తక్కువైపోతాం అనేది నేర్చుకోవాలి సొసైటీ. ఆయన ఏం మాట్లాడారు, అది ఎలా పోర్ట్రే అయింది, జనాలకు ఏం అర్థమైంది, యాక్చువల్ ఇంటెన్షన్ ఏంది, ఇదంతా ఆలోచిస్తే నోరు మంచిదైతే ఊరు మంచిదైతది అనే సామెత మనకు గుర్తొస్తుంది. సో అందుకని ఇప్పటికీ చెప్తున్నా, ఆయన అట్లా మాట్లాడారని నేనేం బ్యాడ్‌గా చెప్పట్లేదు. ఆయన చెప్పాలనుకునేది మంచిదే. మంచి బట్టలేసుకోండి అమ్మా, మిమ్మల్ని ప్రకృతితో పోలుస్తున్నాను, మీరు మంచిగా ఉండాలి, మీకు రెస్పెక్ట్ ఉండాలి, మీరు మర్యాదతో బ్రతకాలి అన్న దాంతో చెప్పాలనుకున్నారు. బట్ చెప్పాను కదా, మంగపతి పూనినట్టున్నారు. అందుకే అలా మాట్లాడారు. కానీ అలా మాట్లాడడం చాలా తప్పు. ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ చాలా తగ్గిపోయింది. నాకైతే ఇంటెన్షనల్‌గా చెప్తున్నాను నేను. ఇదేదో వీడియో కోసం చెప్పట్లేదు. నిజంగా చెప్తున్నాను. ఆయనని బిగ్ బాస్‌లో చూసినప్పుడు చాలా రెస్పెక్ట్ ఉండే నాకు. బట్ ఆయన ఎప్పుడైతే ఇలాంటి పదాలు యూజ్ చేశారో నాకు ఆయన మీద రెస్పెక్ట్ చాలా వరకు తగ్గిపోయింది. సో శివాజీ గారు, ఒకవేళ ఈ వీడియో మీ దాకా వస్తే మీకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీ రెస్పెక్ట్ పోగొట్టుకోకండి సార్. చాలామందికి బిగ్ బాస్‌లో చూసిన శివాజీ గారు గ్రేట్. మంగపతిలో చూసిన శివాజీ గారు కాదు. మేబీ కొంతమందికి అయ్యుండొచ్చు. ఓకేనా? మేము మిమ్మల్ని బిగ్ బాస్ శివాజీ గారిలాగే చూడాలనుకుంటున్నాం. మీరు అలాగే రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి, ఆడవాళ్ళని గౌరవించాలి. మాకు ఇలాంటి మంచి మాటలు చాలా చెప్పాలి, కానీ మంచి పద్ధతిలో చెప్పాలి అని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.